చాలా గొప్పది చూసినా, గొప్పది జరిగినా, గొప్పది కన్నా, గొప్పది విన్నా అన్నిటికంటే ముందు గుండె కదులుతుందంట. సో గుండె ఎప్పుడైతే చాలా ఎక్కువ ఆనందానికి గురవుతుందో అప్పుడు కళ్ళు చెమరుస్తాయి. అదే జరుగుతుంది యాక్చువల్లీ. అండ్ ఇట్స్ ప్లెజర్ అండ్ ఆనర్ టు మీట్ యూ. వాట్ a singer you are అండి. That is the reason you are Hemachandra. Thank you so much. Unbeatable Hemachandra ki ఒకసారి గట్టిగా హో జాయ్ తాలియా. Come on. Thank you. Thank you. Love you all. Thank you. Fantastic. ప్రత్యర్థులు అనకూడదు, బట్ పోటీలో ప్రస్తుతం వారు పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నారు. He's my brother actually. తను పాడుతున్నంత సేపు నేను ఏదో లోకంలోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన పాట. కళ్ళలోంచి ఆటోమేటిక్ గా నీళ్ళు అలా కారుతూనే ఉన్నాయి. ఈ పాట పాడడంలో తన తర్వాత నాకు అనిపించింది ఇంకెవ్వరు లేరు అనిపిస్తుంది. బాలు గారి తర్వాత తన గళంలోనే వినాలనిపిస్తుంది. Yo. Thank you. Whatever I am today is definitely because of my parents' blessings and my mom's training. And of course, none other than audience love, definitely. So, dedicated to them. Thank you. అదొక్కసారి అనిపోండి. ఆడియన్స్ నుంచి ఫాస్ట్ రిక్వెస్ట్ వన్స్ మోర్. कैसे जीना Thank you so much. Have you seen? Thank you. Oh my God. జడ్జెస్ ఏమంటారో చూద్దాం. ముందుగా హేమచంద్ర గారంటే రఘు గారికి ప్రత్యేకమైన ఇష్టం. అద్భుతం, చాలా బాగున్నాడు, నో డౌట్. అయితే తెలుగు ట్యూన్ బాగుంటే బాగుంటుంది అనిపించింది. ఇది హిందీలో చేసిన ట్యూన్ యాక్చువల్లీ, బట్ తెలుగు ట్యూన్ స్లైట్లీ డిఫరెంట్. బాలు గారు పడితే డిఫరెంట్ వేలో ఉంది, బట్ ఇంప్రూవైజేషన్ అనుకుని మనం దాన్ని సరిదిద్దుకోవచ్చు. బట్ ఓకే, ఇదే ఒక మామూలు పార్టిసిపెంట్ వచ్చి ఇలా హిందీ ట్యూన్ లో తెలుగు పాటను పాడితే మనం ఒప్పుకుంటామా? Sir, I think Hindi tune ki Telugu tune ki there is only one difference, that is Roja Jane Man Tu Hi Mera Dil. No, నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలిచేనే. ఇక్కడ తప్పుపోయింది. అందుకే నీకు నేను ఫుల్ మార్క్స్ ఇద్దాం అనుకున్నాను. ఈ ఒక్క విషయంలో ఒక మార్క్ తగ్గించాను అనుకో. అయ్యో, no, it's not. ఎక్స్ట్రాడినరీ ఫీల్ అండ్ శృతి పక్కా. అయితే ఒక చిన్న కంపారిజన్, తూమిలే దిల్కిలే అది తెలుగులో తెలుసా మనసా అది అన్నమాట. అంటే కొంచెం హిందీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. హిందీ ఇన్ఫ్లుయెన్స్, బట్ వి డిడ్ నాట్ అంటే పెద్ద కన్సిడర్ చేయలేదు, మామూలుగా చెప్తున్నా. No, definitely I'll correct it. Thank you. వేణు గారు ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ సింగర్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. ఫీల్ అలా ఇంకో లోకంలోకి అలా తీసుకెళ్లిపోయి ఎక్కడో తిప్పేసి ప్రపంచం అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెడతారు తీసుకొచ్చి. అది మాలవిక. వాట్ వాయిస్, వాట్ సింగింగ్, అసలు ఎంత పొగిడినా తక్కువే. Thank you. సో ఐ బెటర్ నాట్ సే ఎనీథింగ్. ఇట్ వాస్ అమేజింగ్. నిజానికి ఈ రోజు స్వర సంగ్రామం చాలా గట్టిగా జరుగుతోందండి. శివశంకరి అంటూ మన కళ్ళెదురుగా ఆ శివుడిని సాక్షాత్కరింపజేసినటువంటి ఆ గళం ఎన్ని మార్కులు గెయిన్ చేసిందో చూద్దాం. నైజాం నవాబ్స్ స్కోర్ ప్లీజ్. సో వేణు గారు, రఘు కుంచి గారు, మాళవిక గారు, గీతా మాధురి గారు అందరూ 29. సో యావరేజ్ స్కోర్ ఆఫ్ కోర్స్ 29. సో నైజాం నవాబ్స్ 29 మార్క్స్ గెయిన్ చేశారండి 30కి. మరి అమోల్ కాకతీయ కింగ్స్ ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారో చూద్దామా. Thank you. వేణు గారు, రఘు కుంచి గారు, మాళవిక గారు, గీతా మాధురి గారు 29.
సో యావరేజ్ స్కోర్ 29. ఇది అండి మ్యూజిక్ కా ముకాబలా అంటే, ఇది అండి స్వర సంగ్రామం అంటే. ఎవరు గెలుస్తారు అని మనం గోల్డ్ కొరుక్కుంటారని చూసారు. ఈ టెన్షన్ ఎంత బాగుందండి. మరి అమోల్ సంగీత మహాయుద్ధంలో 2వ ఘట్టం ముగిసిన తర్వాత ఇద్దరి టోటల్ స్కోర్ అండి. నైజాం నవాబ్ 53 అండ్ అమోల్ కాకతీయ కింగ్స్ 55 మార్క్స్. స్వర సంగ్రామంలో వీరు ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు వేసి యుద్ధంలో గెలుస్తారు, 40 మార్కుల కోసం పోరాడతారు, మనల్ని పాటల ప్రపంచంలోకి తీసుకువెళ్తారో చూద్దాం. అంతకంటే ముందు అమోల్ సంగీత మహాయుద్ధంలో విరామం తీసుకున్నాం. తెలవారదేమో స్వామి, నీ ఇంటి అల్లుణ్ణి నేనే కదా. అరే సిలకేమో శ్రీకాకుళం, కొలుకేమో మల్కీపురం. అమోల్ కాకతీయ కింగ్స్ కి ఇది ఆఖరి యుద్ధం. సో ఈ రోజు ఈ 2 టీమ్స్ లో మా జడ్జెస్ ని అలరించినటువంటి టీం ఇది.